Now I request our senior line member, Line Prakash Rao garu, to give his valuable message. Presiding Officer, Line Dr. Nandakumar garu, and dignitaries present on the dais, my dear students, and all the participants. Good morning to all of you. I am Vice District Governor from Lions International Organization. Here, our club, Lions Club of Nizamabad Diamond, is organizing this program for you, for the youth, because as a Lions Club, మీరు వింటున్నారు Lions Clubs అని every time. Lions Club ఎందుకు ఉందో తెలుసా? టు సర్వ్ ద కమ్యూనిటీ. కమ్యూనిటీ సర్వీస్ కోసం లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఏర్పడింది. సుమారు 100 సంవత్సరాల క్రితం ఏర్పడిన సంస్థ ఇది. ఎందుకంటే మీకు స్పాన్సర్ చేసే ప్రోగ్రామ్ గురించి ఒక మాటగా చెప్పాలనుకుంటున్నాను. 100 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ సంస్థ ఇప్పుడు మీకు తెలుసా యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 192. గుడ్. సో ఈ ఆర్గనైజేషన్లో 210 కంట్రీస్ ఉన్నాయి. 210 కంట్రీస్లో ఈ ఆర్గనైజేషన్ విస్తరించి ఉంది. ఎవ్రీ టైం ఎవ్రీ మినిట్ ఎక్కడో ఒక యాక్టివిటీ అవుతూనే ఉంటుంది, సర్వీస్ యాక్టివిటీని అవుతుంటుంది. మా మెయిన్ పర్పస్ కూడా కమ్యూనిటీస్కి సర్వీస్ చేయడం. సర్వీస్ చేయడం అంటే వివిధ రకాలుగా చేస్తాం. హెల్త్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ కావచ్చు, లేదా నీడ్ బేస్డ్ యాక్టివిటీస్ కావచ్చు, హంగర్ రిలీఫ్ కావచ్చు, ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూ యూత్ ఎంపవర్మెంట్ పార్ట్ కింద ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో మీరందరూ ఇక్కడ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మా ఆర్గనైజేషన్ తరఫున మీ అందరు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరందరూ స్టూడెంట్సేనా? ఆల్ ఆఫ్ యూర్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? రేజ్ చేయండి. స్టూడెంట్స్ అండ్ టీచర్స్. గుడ్. సో ఇక్కడ నేను ఎందుకు అడుగుతున్నాను ఇంటర్ స్టూడెంట్స్ అంటే, బేసికల్లీ ఐఎమ్ ఆల్సో టీచర్. ఐఎమ్ కాలేజ్ టీచర్, రిటైర్డ్ యాజ్ ద ప్రిన్సిపల్. ఇంతకుముందే చెప్పారు గంప నాగేశ్వరరావు గారు, కాలేజీలో స్కూల్స్లో చెప్పండి, ఇంట్లో పేరెంట్స్ చెప్పండి, ఇక్కడ చెప్తామని చెప్పారు. నాగేశ్వరరావు గారి ఈ స్పీచెస్ నేను కూడా ఒకటి వినడం జరిగింది. గ్రేట్ మోటివేటర్. సో ఇట్లాంటి వారి ఆధ్వర్యంలో ప్రోగ్రామ్ జరుగుతూ మా లయన్స్ క్లబ్ టేకప్ చేయడం కూడా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. నేను ఇక్కడ ఏదో మెసేజ్ ఇవ్వడానికి రాకుండా జస్ట్ నా అబ్జర్వేషన్లో మీతో స్టూడెంట్స్ కొన్ని వేల మంది స్టూడెంట్స్తో గడిపిన ఎన్నో సంవత్సరాల 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది కాబట్టి బ్రాడ్గా నాకు 2 అబ్జర్వేషన్స్ నేను చెప్పగలుగుతున్నాను. 2 డ్రాబ్యాక్స్ చాలా మందిలో ఉండేటి. మెయిన్ బేసిక్గా ఇక్కడ ఉండే టాపిక్స్ కూడా దాన్ని రిజాల్వ్ చేయడంలోనే ఉంటాయి, మీకు మోటివేట్ చేయడంలోనే ఉంటాయి. ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసేది స్టూడెంట్స్ కానివ్వండి, యూత్ కానివ్వండి, యూ డోంట్ వాల్యూ ఆఫ్ టైం. దట్ ఈస్ ద బేసిక్ థింగ్. కాలేజీకి వస్తారు, చాలా కష్టపడి దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. 9 గంటలకు 10 గంటలకు వస్తారు, 4 o'clock దాకా ఉంటారు, క్లాసెస్ వింటారు, కొందరు వినరు, కొందరు బయట ఉంటారు. ఇవన్నీ జరుగుతాయి. ఈ టైంలో మీరు ఎంత టైం వేస్ట్ చేస్తున్నారు అనేది మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఆ రోజు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్లో పడుకునే ముందు మీరు ఎంత టైం యూటిలైజ్ చేశారు 24 hours. ఆ విధంగా మనం రివ్యూ చేసుకోగలిగితే, చేసుకొని మన టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది మీరు అబ్జర్వ్ చేసి ప్రాక్టీస్ చేస్తే మీరు ఎంతో బెనిఫిట్ అవుతారు. అది కాకుండా 100% ఎఫర్ట్స్ ఉండవు. మీరు చేసేదానిలో మీ ఎఫిషియన్సీని 100% యూజ్ చేయరు. ఏదో ఒకటి చేద్దామంటారు, ఒక సబ్జెక్ట్ చేద్దామంటారు. ఇలా చాలామంది అనుకుంటారు నేను ఇంగ్లీష్లో మాట్లాడాలి, ధారాళంగా మాట్లాడాలి అని అనుకుంటారు. చాలామంది చాలాసార్లు అనుకుని ఉంటారు. మీరు అనుకున్నారా? అనుకుంటారు కదా, స్టూడెంట్స్గా, పర్టికులర్ రూరల్ స్టూడెంట్స్గా అనుకుంటారు. కానీ అలా చేయడానికి మీ ఎఫర్ట్స్ ఎంతవరకు చేశారు? మీరు 100% ఎఫర్ట్ చేశారా? ఏదో ఒక ప్రోగ్రామ్, ట్రైనింగ్ ప్రోగ్రామ్కో లేదా ఎక్కడో ఒకరు వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పింది ప్రాక్టీస్ చేయడానికి టైం వెచ్చించరు. ఈ 2 విషయాలపైనే మిగతా అన్ని కూడా ఆధారపడి ఉంటాయి. మీ టైంను మీరు గుర్తించి మీ ఎఫిషియన్సీని, మీ టాలెంట్ని మీరు గుర్తించగలిగితే, ఎందుకంటే యూత్లో చాలా పవర్ ఉంది. అది స్వామి వివేకానంద చెప్పారు, అబ్దుల్ కలాం కూడా చెప్పాడు. ఏమన్నాడు? కళలు కనమన్నాడు. కానీ కళలు ఎంతమందికి అంటున్నారు? కళలు కనడమే తక్కువ, కళలు కన్నా మధ్యలో వదిలిపెడతారు. ఆ ఎఫిషియన్సీని యూజ్ చేసుకోకుండా, మీ మీద మీకు నమ్మకం లేకుండా, కాన్ఫిడెన్స్ లేకుండా మధ్యలోనే వదిలిపెడుతుంటారు. సో ఈ విధంగా ఉండడం వల్లనే సక్సెస్ గోల్ రీచ్ కాలేకపోతున్నారు. మీలో అందరిలో టాలెంట్ ఉంటుంది, ఏదో ఒక టాలెంట్ ఉంటుంది.
ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తారు, కాంపిటీషన్ ఎగ్జామ్ రాసే వాళ్ళు రాస్తారు, పిఎస్ఏ ఎగ్జామ్ ఇస్తుంది, అనౌన్స్మెంట్ ఇస్తే అందులో చాలా కొంతమంది ఏం చేస్తారు, సార్ మనం ఏం పాస్ అవుతాం లేని అప్లై చేయరు. అప్లై చేసిన వాళ్ళు చూస్తున్నాం ఇప్పుడు సగం మంది ఎగ్జామ్స్ కూడా రాయడం లేదు, చేస్తున్నారు, ఫీజు కడుతున్నారు, వదిలిపెడుతున్నారు. అంటే వాళ్ళ టాలెంట్ మీద వాళ్ళకు నమ్మకం లేక, లేదా వాళ్ళ టైం సరిగా యూజ్ చేసుకోక, లేదా వాళ్ళ ఎఫిషియన్సీని యూజ్ చేసుకోలేక అలా వదిలిపెడుతుంటారు. సో యూత్లో ఉన్న పవర్ ఏంటి, మెయిన్ పవర్ ఏంటి, ఒక రకమైన ఆవేశం ఉంటుంది. నా ఒక్కరితో మీరు ఒక 10 మందితో కూడా నన్ను ఈక్వల్ చేయలేరు. మీరు 10 మందిలో ఉన్న పవర్, నాలో ఉన్న పవర్ 1/10 ఉంటుంది మీ ఒక్కొక్కరిలో చూస్తే. ఆ పవర్, ఆ టాలెంట్, ఆ ఆవేశాన్ని మీరు పూర్తిగా ఉపయోగించుకోగలిగితే, ఈ ఏజ్లో ఉన్న ఆవేశాన్ని పూర్తిగా ఉపయోగించగలిగితే, మీ సక్సెస్ దిశలో ఉపయోగించుకోగలిగితే మీరు మీ గోల్ రీచ్ కాగలుగుతారు. నిజానికి మనకు ఒక చిన్న విషయంగా చెప్తాను నేను. దేవుడు మనుషుల్ని పుట్టించినప్పుడు, మనం పుట్టించినప్పుడు దేవుడు తన దగ్గర ఉన్న మహిమలన్నీ ఇచ్చేశాడట, మనుషులకే ఇచ్చాడు. ఇస్తే ఆ మనుషులు ఏం చేశారు, దాన్ని విశృంఖలంగా ఉపయోగించడం స్టార్ట్ చేశారు. వివిధ రకాలుగా వివిధ రూపాల్లో దాన్ని మిస్యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. చేస్తే దేవుడు ఏం చేశాడు, దేవుడు ఒకసారి ఇచ్చాడు మహిమలు, మళ్ళీ వాటిని తీసుకోలేడు కదా, కాబట్టి వీటిని ఎక్కడొక్కటి దాచిపెట్టాలని ప్రయత్నిస్తాడు. ఎక్కడ దాచిపెట్టినా మనుషులు తెలివితో దాన్ని మళ్ళీ తెచ్చుకుంటున్నారు. చివరికి ఏం చేశాడంటే దేవుడు వాళ్ళలోనే దాచిపెట్టాడు, ఆ మహిమలను వాళ్ళలోనే దాచిపెట్టాడు. అంటే ఆ టాలెంట్ మీలో దాచిపెట్టాడు. ఆ దాచిపెట్టబడ్డ టాలెంట్ను మీరు బయట తీసుకోగలిగితే, ఫస్ట్ మీలో టాలెంట్ ఉందన్న విషయం మీరు నమ్మాలి, మీలో ఎఫిషియన్సీ ఉందన్న విషయం మీరు నమ్మాలి. ఫస్ట్ మీకు కాన్ఫిడెన్స్ రావాలి, వస్తే ఆ టాలెంట్ ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. సో ఈ విషయాలపైన మీరు ఆలోచిస్తూ, అంటే ఈ రోజు ఇక్కడ ఈ 3 రోజుల ప్రోగ్రామ్ జరుగుతుంది, మీరు సీరియస్గా అటెండ్ అవుతారు. అటెండ్ అవ్వడంతోనే పూర్తిగా మారిపోరు, ఇక్కడ మారిపోతారు. కొద్ది రోజులు ఎఫెక్ట్ ఉంటుంది, కానీ దాని ఇంప్లిమెంట్ మీరు చేయగలిగిన నాడే, అంటే ఈ రోజు చెప్పిందంటే ఈ రోజు నుంచే మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయగలగాలి. ఆ స్పిరిట్, ఆ ఇన్స్పిరేషన్ అనేది మీరు ఉంచుకోగలిగితే, ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగా ఇంపాక్ట్ ప్రోగ్రామ్ లైక్ నాగేశ్వరరావు గారు మంచి టాపిక్స్ ఉన్నాయి ఇందులో. ఆ టాపిక్స్లో పూర్తిగా మిమ్మల్ని సంబోధన చేస్తారు కాబట్టి, రెడీ చేస్తారు కాబట్టి, మీరు ఆ విధంగా ప్రయత్నించి సక్సెస్ కావాలని మా లయన్స్ క్లబ్, ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ తరఫున మళ్ళీ ఆశీర్వదిస్తూ, మరి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న లయన్స్ క్లబ్ నిజామాబాద్ డైమండ్ వాళ్ళు కూడా పూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను.